ఆంధ్రప్రదేశ్ విజనరీ లీడర్, చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీడీపీ అధినేత పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. అందులో మొదటిగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందిన నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా తన అభిమానాన్ని శుభాకాంక్షల ద్వారా తెలియజేశారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. నా మంచి స్నేహితుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఆయన దీర్ఘాయుషు మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థనిస్తున్నానన్నారు. ఆ తర్వాత జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపు చేయడం శ్రీ నారా చంద్రబాబు గారి లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నాజీర్ గారు నా హృదయపూర్వక అభినందనలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తానన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, హోంశాఖ మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్, రాజ్నాథ్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, జ్యోతిరాదిత్య, కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, సతీష్ చంద్ర దూబే, బండి సంజయ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, సర్బానంద సోనోహాల్, ప్రహ్లాద్ జోషి, సిఆర్ పటేల్, చంద్రశేఖర్, జితిన్ రామ్ తదితర మంత్రులు తెలియజేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర గారు, అస్సాం ముఖ్యమంత్రి హిమాంతో బిస్వా గారు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సైని గారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు గారు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ గారు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ వరుసలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మిజోరాం గవర్నర్ వికే సింగ్ గారు, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గారు, మెదక్ ఎంపీ, తెలంగాణ బీజేపీ సెక్రటరీ రఘునందన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు గారు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారు, తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చెల్లెలు షర్మిల మరియు కుటుంబ సన్నిహితుడైన విజయసాయిరెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ప్రధాని దేవగౌడ్ గారు, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చంద్రబాబు గారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ ప్రముఖుల్లో పద్మ విభూషణ్ చిరంజీవి గారు 75వ జన్మదిన శుభాకాంక్షలంటూ తెలియజేశారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ బాబీ గారు, డైరెక్టర్ గోపీచంద్ మల్లాని గారు, యాక్టర్ మంచు మనోజ్ గారు, వారి తండ్రి మోహన్ బాబు గారు, చెల్లెలు లక్ష్మి, అన్నయ్య విష్ణు గారు, యాక్టర్ సోను సూద్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో సతీమణి భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, తేజస్విని, బాలకృష్ణ, నారా రోహిత్ మరియు పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.